నేను మా జేజోళ్ళ ఇంటికాడ వింటే మా జేజ పాప నిమ్మకాయలన్నీ మాగిపోతాయి, నిమ్మకాయ ఊరగాయ అన్నట్టు పాప అనింటే సరే అని కొన్ని నిమ్మకాయలు వీకొచ్చి కడిగేసి నీట్గా ఈ విధంగా ఎండలో ఎండబెట్టి తడి ఆరిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కొన్ని నిమ్మకాయలని జ్యూస్ కూడా తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఒకటి ప్లాస్టిక్ది కానీ గాజుది కానీ డబ్బా తీసుకొని అందులోకి ఉప్పు, ఈ కట్ చేసుకున్న నిమ్మకాయలు, అలాగే జ్యూస్ తీసి పెట్టుకున్న నిమ్మరసం వేసేసుకొని కావాల్సినంత పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 4-5 రోజులు మంచిగా ఊరనివ్వాలి. నాకైతే ఈ విధంగా 5 రోజులకి ఊరిపోయినాయి. తర్వాత ఇంకా దీనికి పోపు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి అది కొంచెం చల్లారిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసేసుకొని కలుపుకొని ఈ ఊరిపోయిన నిమ్మకాయలన్నీ అందులో వేసేసుకొని కలుపుకొని మంచిగా జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే నిమ్మకాయ ఊరగాయ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.